18 బంతుల్లో 43 పరుగులు కావాలి. గ్రీజులో స్టార్ బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. ఇంగ్లాండ్ పని అయిపోయింది. న్యూజిలాండ్ సెమీస్‌కి వెళ్లిపోయింది అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత పిచ్చి మీద జరిగింది ఒక అద్భుతం. ఎవరూ ఊహించని విధ్వంసం. కొలంబో వేదికగా ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక థ్రిల్లర్ మూవీని తలపించింది. సెమీస్‌కి సగర్వంగా వెళ్లాలనుకున్న న్యూజిలాండ్ ఆశలపై ఇంగ్లాండ్ కుర్రోళ్లు నీళ్లు చల్లారు. అసలు ఓడిపోయే స్టేజ్ నుంచి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌ని ఎలా లాగేసుకుంది? ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మ్యాచ్ మొదలవగానే జోఫ్రా ఆర్చర్ తన బుల్లెట్ బంతులతో న్యూజిలాండ్ ఓపెనర్లను వణికించాడు. కానీ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇక్కడే ఒక మాస్టర్ మైండ్ లా ఆలోచించాడు. ఏకంగా 16 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించి ఇంగ్లాండ్ క్రికెట్ హిస్టరీలోనే ఒక కొత్త రికార్డును సృష్టించాడు. ఈ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోరు చేయలేక 159 పరుగులకే పరిమితమయ్యారు. ఇక చేజింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్కు మ్యాట్ హెన్రీ చుక్కలు చూపించాడు. ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్ ఇద్దరిని వెంటనే పెవిలియన్‌కి పంపాడు. పాపం బట్లర్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. గత 5 ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి కెరియర్‌లో అత్యంత దారుణమైన ఫామ్‌ని ఫేస్ చేస్తున్నాడు. మ్యాచ్ 17వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 117కి 6 వికెట్లు. విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు కావాలి. గ్రీజులో ఉన్నది విల్ జాక్స్ మరియు టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న కుర్రోడు రెహమాన్ అహ్మద్. ఇక్కడే అసలు మలుపు తిరిగింది. 18వ ఓవర్ వేయడానికి వచ్చిన గ్లాన్ ఫిలిప్స్ బౌలింగ్లో ఇద్దరూ రెచ్చిపోయారు. ఆ ఒక్క ఓవర్లోనే 2 సిక్సర్లు, 2 ఫోర్లు, ఏకంగా 22 పరుగులు రాబట్టారు. అంతవరకు కివీస్ చేతిలో ఉన్న మ్యాచ్ క్షణాల్లో ఇంగ్లాండ్ చేతిలోకి వచ్చేసింది. ఆ తర్వాత మిచెల్ శాంట్నర్ వేసిన ఓవర్లో కూడా రెహమాన్ అద్భుతమైన రివర్స్ స్వీప్ మరియు భారీ సిక్సర్తో మ్యాచ్ని ఫినిషింగ్ లైన్ దాటించేశాడు. ఈ ఓటమి న్యూజిలాండ్ కొంపముంచింది. మ్యాచ్ తర్వాత కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ, మేము చిన్న తప్పులు చేసి మ్యాచ్ని చేజార్చుకున్నాం. ముఖ్యంగా డెత్ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా తెలివిగా ఆడారని ఒప్పుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ సెమీస్ ఆశలు గాల్లో దీపంలా మారాయి. శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే కివీస్ ఇంటికి వెళ్లడం ఖాయం. మా చేతుల్లో ఏమీ లేదు, మ్యాచ్ చూస్తూ టెన్షన్ పడడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు అంటూ శాంట్నర్ తన నిరాశను బయటపెట్టాడు. మొత్తానికి ఇంగ్లాండ్ తమది ఒక ఛాంపియన్ టీం అని మరోసారి నిరూపించుకుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా గెలవాలో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. సెమీస్కు ముందు ఇలాంటి కఠినమైన మ్యాచ్ గెలవడం ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? కుర్రాడు రెహమాన్ అహ్మద్ సిక్సరా లేక విల్ జాక్స్ ఫినిషింగా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.